మాయా మా నాని మాయగాడితోటి ఎప్పుడు ఏది పెట్టుకున్నా ఇలాగే అవుతది మాయా. టైము నైటు 9:42 అవుతుంటే ఈ టైంలో నాకు చికెన్ లాలీపాప్స్ కావాలన్నాడు మాయా మా నాని మాయగాడు. సర్లే వెళ్దామంటే ఎవరి బండి మీద వాళ్ళే వెళ్ళాలని ఒక కండిషన్ కూడా పెట్టాడు మాయా వీడు. ఇక మొత్తానికి ఏదో విధంగా ఇద్దరం కలిసి మా తుని రాజా గ్రౌండ్ ముందున్న లక్కీ ఫుడ్ కోర్ట్ అయితే వచ్చాం మాయా మేము. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ బండ్లన్నీ చూసిన తర్వాత నా గుండెల్లో రాయి అయితే పడింది మాయా. వీళ్ళందరికీ అయిన తర్వాత నాకు ఇస్తారా అని. కానీ మా నాని మాయగాడు మాత్రం నాకు అప్పచెప్పేసి బయట కూర్చుని భద్రంగా ఫోన్ అయితే నొక్కుంటున్నాడు మాయా వాడు. జనం అయితే చాలా మంది ఉన్నారు మాయా. నేనైతే 7 లాలీపాప్స్ చెప్పాను. 3 ఆడికి 4 నాకు. నిజానికి ఆర్డర్ కూడా త్వరగా వచ్చేసింది మాయా. అందులో ఒక ప్యాకెట్ మా నాని మ్యాకెట్‌గా తీసేసాను. నేనైతే వాడికి 3 పీసులు ఉన్న ప్యాకెట్ అయితే ఇవ్వాలి మాయా. కాకపోతే అప్పటి నుంచి కన్‌ఫ్యూజ్ అయితే మొదలైంది మాయా. నేను 3 పీసులు ఉన్నది ఇచ్చానా? 4 పీసులు ఉన్నది ఇచ్చానా అని. ఇక ఆ కన్‌ఫ్యూజ్‌లోనే ఈ ప్యాకెట్ అయితే ఇంటికెళ్ళి ఇద్దాం అనుకుంటే ఈ ప్యాకెట్ ఎంత ఇప్పినా రావట్లేదు మాయా. ఒక పక్క కాలిపోతున్నా సరే ఈ ప్యాకెట్‌లో ఎన్ని ఉన్నాయో చూడాలని పట్టు వదలని విక్రమార్కుల్లాగా కత్తిరి తెచ్చుకొస్తే అప్పుడు బయటకొచ్చింది మాయా ఒక పీసు. ఇలా కాదు మొత్తం అన్ని ఒకేసారి చూడాలని కవర్‌లో ఉన్నాయని కిందన పంపితే ఏది జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది మాయా. 4 పీసులు ఉన్న కవర్ అయితే ఆడెట్టుకెళ్ళిపోయాడు. ఎంత లెక్కెట్టినా మూడే వస్తున్నాయని బాలయ్య బాబు గారి సినిమా డైలాగ్ గుర్తొచ్చి సర్లే ఎన్నో అనుకుంటాం అన్ని అవుతాయి ఏంటి అని ఇక వీటితోటి సరిపెట్టుకుందామని తిని చూస్తే టేస్ట్ మాత్రం చాలా బాగుంది మాయా. 3 కాదు గానీ ఇంకొక 3 ఇచ్చినా సరే తినొచ్చు మాయా.